ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. శ్రీ రామకృష్ణ ప్రభా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితంలో ముఖ్యమైనది ఏమిటి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో చాలా విషయాలు ముఖ్యమైనవిగా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిలోకి కూడా ఒకటి చాలా ముఖ్యమైనది ఉంది. అదేమిటో మీతో చర్చించే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటున్నారు. ఆయన ఇప్పటికీ చాలా ఏళ్ళై పనిచేస్తూ ఉండడంతో తనకి చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని, తన పాత విద్యార్థులందరూ కూడాను ఆ వచ్చే ఆదివారం తన ఇంటికి వస్తున్నాను. చాలా సంతోషించాడు. ఆదివారం రాని వచ్చింది. ఆ విద్యార్థులందరూ కూడా తన ఇంటికి వచ్చారు. వారందరూ కూడా తన దగ్గర సుమారుగా 10-15 ఏళ్ల క్రితం చదివిన వాళ్ళే. వాళ్ళందరూ చాలామంది ఉద్యోగస్తులయ్యారు, వ్యాపారస్తులయ్యారు. జీవితంలో ఎన్నో అనుభవాల్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. అవన్నీ కూడాను చాలా ఆత్రంగా, ఆప్యాయంగా ఆ ప్రొఫెసర్తో వారు పంచుకోవడం మొదలెట్టారు. అదేవిధంగా ఆ ప్రొఫెసర్ గారు కూడాను ఒక్కొక్కరిని పేరు పేరున నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అంటూ వారితో కుశల ప్రశ్నలు కూడా వేశారు. ఇలా చాలాసేపు ఆ సంభాషణ సాగుతూ పోయింది. ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడం మన భారతదేశానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం అని అందరికీ తెలిసిందేగా. అందుకే తను వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో వెనక్కి వచ్చాడు. వచ్చినప్పుడు తన ట్రేలోని ఒక పెద్ద పాత్రలో కాఫీ కలుపుకొని వచ్చాడు. మిగిలినవి ట్రేలో కప్పులు ఉన్నాయి. కొన్ని కప్పులు ప్లాస్టిక్తో ఉన్నాయి, 1-2 పింగాణి ఉన్నాయి, ఇంకోటి 2 మంచి ఖరీదైనటువంటి పాత్రలుగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కప్పులోనే కాఫీలు పోసి తీసుకోమని ఆ విద్యార్థులకు చెప్పాడు. అయితే అందరూ కూడాను ఖరీదుగా కనిపిస్తున్న కప్పు తీసుకుని తాగుదామని వాళ్ళు ఉత్సాహం చూపించారు. ప్రొఫెసర్ ఆశ్చర్యపోలేదు. వారందరూ కూడా కాఫీ సేవించిన తర్వాత మెల్లిగా ఒక విషయాన్ని అడిగాడు. చాలామందిని నేను ఈరోజు చూశాను, ఖరీదుగా కనిపిస్తున్నటువంటి ఆ కప్పుల్లోనే తాగుదామని అనుకున్నారు, అంతేగాని వేరే కప్పుల్లో తాగుదామని ఎందుకు అనుకోలేదు? ఆ విద్యార్థుల దగ్గర ఏ విధమైన సమాధానం లేదు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా చెప్పసాగాడు. చూడండి నాయనలారా, అందులో నేను ఇచ్చినటువంటి కాఫీ అందరికీ ఒకటి, కానీ కప్పులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అంటే దీని ద్వారా ఏం విషయం తెలుసుకుంటున్నారో తెలుసా? మీ అందరి జీవితాలు ఒక్కటే, కానీ మీకున్న పదవులు, వ్యాపారాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. జీవిత విధానం అనేది ఒక్కటిగానే ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. ఒక ఉద్యోగమనో వ్యాపారమనో చేస్తున్నారు. అలాంటప్పుడు కేవలం నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారమో లేక ఉద్యోగం ద్వారానో నువ్వు ఒక హోదాను కల్పించుకుంటున్నావు. ఆ హోదాను బట్టి నువ్వు చాలా డబ్బున్నవాడివి, నీకు చాలా హోదా ఉన్నవాడివి అని నీకు నువ్వుగా ఒక నీ చుట్టూతో గోడని నిర్మించుకుంటున్నావు. వేరే వాడిని కించపరిచి మరీ చూస్తున్నావు. ఇదే జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం. ఏమిటది? ఆ విధంగా ఇతరులని కించపరిచి చూడకూడదు. వారు కూడాను వారికి ఉన్న ఉద్యోగాలు, హోదాలను బట్టో వారు అక్కడ పనిచేస్తున్నారు లేదా వ్యాపారం చేసుకుంటున్నారు. ఒకరిది చిన్న వ్యాపారం అని, ఒకరిది పెద్ద వ్యాపారం అని అలాంటివి ఏవి ఉండవు. కష్టపడి సాధిస్తే ఎవరైనా వాడి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి చెందుతారు. అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? మన జీవితంలో కూడాను చాలా విషయాల్ని ముఖ్యమైన విషయాలుగా అనుకుంటాం, కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటి?
మనం ఇతరుల పట్ల ఎటువంటి భావంతో మెలగాలి, మనం ఇతరుల పట్ల ఎప్పుడు కూడాను మనం ఏ విధమైనటువంటి వారి వద్ద నుంచి ఏదైనా విషయాన్ని ఆశిస్తామో అదే విషయం వారు ఆశిస్తారని అనుకోవాలి. అంటే ఉదాహరణకి మనం వారిని చూడగానే వారు మనని గౌరవించాలి అని అనుకుంటాం, మనకి ప్రత్యేకత చూపించాలి అనుకుంటాం. ఉదాహరణకి ఏ వివాహానికో ఎక్కడికో వెళ్ళాం, అక్కడ మన అందరూ చూడగానే వచ్చి పలకరించి బాగున్నారా అని చెప్పి వెంటనే కూర్చోబెట్టి మర్యాదలు అవి చేయాలని అనుకుంటాం, మంచిదే. అదేవిధంగా వారిని మనం పిలిచినప్పుడు కూడా అటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని మరీ చేయాలి. అంతేగాని అదిగో అతను చిన్న ఉద్యోగి, ఏదో చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు, నేను మర్యాద చేయకపోయినా పర్వాలేదు అని అనుకోకూడదు. ఇదొత్తి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు పెళ్ళి ఇలాంటి విషయాల్లోనే కాదు, ప్రతిరోజు కూడాను పాటించవలసిన విషయమే. అంటే ఉదాహరణకి మీరు ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో పనిచేస్తున్నారు, మీరు మీ బాస్కి ఎంతటి గౌరవం ఇస్తారో అదేవిధంగా మీ కింద పనిచేస్తున్న వారందరికీ అంతటి గౌరవాన్ని చూపించాలి. ప్రతి ఒక్కరిని కూడా సమానమైన దృష్టితో చూడాలి. ఇది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. మీరు ఎప్పుడైతే ఇలా అందరినీ కూడా ఒక సమానమైన దృష్టితో చూడడం మొదలెడతారో అప్పుడు తప్పకుండా మీ పట్ల ఇతరులకు కూడా అదే గౌరవాభిప్రాయం, అదే ప్రేమాభిప్రాయాలు వస్తాయి. ఈ విధంగా మీరు అందరిలోని కూడాను ఒక విజయవంతమైన వ్యక్తిగా మెలగడమే కాకుండా మీ జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ షేరింగ్ అండ్ కేరింగ్ అన్నారు. అంటే మన జీవితంలో నిజంగా అభిమానించవలసింది, ప్రేమించవలసింది ఏమిటి? షేరింగ్ అండ్ కేరింగ్. మనం మన యొక్క గౌరవాన్ని కానీ మన యొక్క సాంప్రదాయాలను కానీ మన యొక్క ఏ విధమైనటువంటి విషయాన్నైనా ఇతరులతో పంచుకొని ఇతరులని మనం ఆ విధంగా మనకి ఏ విధమైన గౌరవం వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో అదే విధంగా మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఆ విషయమే మనని తప్పకుండా విజయం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. సెలవు.